యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి క్షేమకరంగాను మరి దినదినము కూడా ఆయన సహాయము ఆయన ఆశీర్వాదముతో మరి మనందరం కూడా ఇంతవరకు క్షేమముగాను సజీవముగాను మనల్ని ఉంచిన దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుని మాటను బట్టి పాత నిబంధనలో ఆదికాండము మొదటి అధ్యాయంలో 2-3 వచనాల్లో దేవుడు ఈ రైతుగా వాక్యం రాసి ఉంటుంది. దేవుడటండి ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడటండి దేవుని ఆత్మటండి వాటిపై ఆ దేవుని ఆత్మటండి జలములపై అల్లాడును అని వాక్యం రాసిపెట్టి ఉంటుంది. దేవుని ఆత్మ వాటిపై మరి ఎప్పుడైతే అల్లాడిను అంటే దేవుని ఆత్మ ఆశీర్వాదము అక్కడ ఉంది. మరి ఆశీర్వాదము ఆ ఆత్మ ఎప్పుడైతే ఉందో మరి భూమిని ఒక రీతిగా దేవుడు మార్చివేశాడు. అన్ని విషయాలను బట్టి కూడా దేవుడు మార్చివేశాడు. మరి భూమిని మార్చివేశాడు, జంతువులను ఇచ్చాడు, అనేక రీతిలుగా మరి చెట్లను పంటలను అన్నిటిని కూడా భూమిని నీరుని ఆకాశమును చంద్ర నక్షత్రాలను కూడా దేవుడు తయారు చేశాడు. అయితే దేవుని ఆత్మ వల్ల ఇదంతా జరిగింది. దేవుని ఆత్మ అనేది ఎప్పుడు కూడా మనపై ఉండాలి. మరి దేవుడు ఈ స్థితిగతులను మార్చిన దేవుడు నీ స్థితిని నా స్థితిని కూడా మార్చగల దేవుడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి ప్రతి విషయాన్ని కూడా మార్చివేయగల దేవుడు. మరి ఆయన ఆత్మ పొందుకొని ఆయన ఆత్మ ద్వారా మన అభిషేకము ద్వారా మనం ఎప్పుడూ కూడా దగ్గర సంబంధం కలిగి ఉండాలి. మరి దేవుడు అటువంటి స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని నీ స్థితిని మార్చలేడా? దేవుడు నీ స్థితిని కూడా మారుస్తాడు. అనేక విషయాలలో మనము ఎన్నో ఇబ్బందులు పాలైపోతూ ఉన్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా, ప్రతి విషయంలో కూడా ఆయన దుఃఖంలోనూ మరి సంతోషంలోనూ మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన ఆత్మ ఎప్పుడు కూడా మనకు దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆత్మ అభిషేకం ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మనము ఆశీర్వదించబడిన జనాంగంగా ఉంటాం. ఎందుకంటే ఈ లోకం నుంచి మనల్ని ఏర్పరిచింది లోకంలో ఉండిపోవడానికి కాదు, కానీ లోకం నుంచి విడిపించబడి దేవుని ఆశీర్వాదంతో ముందు కొనసాగటానికి, ఆయన ఆశీర్వాదం మనకి ఎప్పుడు తోడై ఉండటానికి, ఆయన కృప అనేది మనకు తోడుగా ఉండటానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి నువ్వు నమ్మి బాప్తిస్మం పొంది మరి ఆయన వైపు చూసి ఆయనే దేవుడని నమ్మి ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈ లోకంలో ఉన్నప్పుడే మనల్ని విడిపించాడు దేవుడు. మరి విడిపించబడి ఆయనను బట్టి మనం ఆరాధిస్తూ ఆయన నమ్మి మనం ఎప్పుడైతే ఆయన నమ్మి మనం జీవిస్తున్నామో ఇంకను మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కొరకు మనల్ని బ్రతికిస్తాడు. అంతేకాదు మరి యెహోషువ గ్రంథంలో యెహోషువ ఒక మాట అంటాడు, దేవా మోషే చనిపోయాడు గనక మరి నేను ఈ జనాంగాన్ని ఏ రీతిగా నడిపించగలనని మరి యెహోషువ అన్నప్పుడు అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మోషేకి తోడై ఉన్న నేను నీకును తోడై ఉన్నాను, జడియకు భయపడకము జడియకము, నువ్వు నడుము నా మాటను బట్టి నువ్వు నడువు, నేను ఆశీర్వదిస్తాను, నేను నడిపిస్తాను అని దేవుడు మరి అక్కడ మాటను సెలవిస్తున్నాడు. అంటే మన పితరుల దేవుని బట్టి అలాగే మన తల్లిదండ్రుల దేవుని బట్టి కూడా వారిని పూజించిన దేవుడే మనం కూడా పూజించే దేవుడు కనుక వారిని మాదిరికరంగా మనకు ఉంచి ఏ రీతిగా మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా మరి ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ మనము ఆయన్ని నమ్ముకొని మనం ఆయన మన సమస్యలన్నీ కూడా ఆయనకు అప్పగించి మనం ప్రార్థించేవారమే ఉండాలి. ఆ రీతిగా మనం ఎప్పుడైతే ఉంటాం దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నా గ్రంథాన్ని చదవండి, నా గ్రంథంలో మాటలను బట్టి మీరు చదవటమే కాదు కానీ వాటిని బట్టి అనుసరించండి. నేనేం రాసి పెట్టుంటానో వాటిని బట్టి మీరు అనుసరించి నడుస్తున్న ఆశీర్వాదాలన్నీ కూడా మీకు అందిస్తానని చెప్తున్నాడు దేవుడు. మరి గ్రంథాన్ని బట్టి మనం నడటానికి ప్రయత్నించాలా, వాటిని బట్టి మనము మరి అటు ఇటు కాకుండా మనం నడవటానికి మనం కూడా ఇప్పుడు కూడా ప్రోత్సాహం కలిగి ఉండాలి. మనం నడుస్తూ అనేక మందికి మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయమని దేవుడిని అడుగుతూ ప్రార్థిస్తూ మన కుటుంబాలను బట్టి ఆయనకు అప్పగించుకోవాలి. మరి దేవుడు ఇంతగా ఒక మాట ఏంటంటే, మీరు నన్ను నమ్మారు కనుక మీ భారం నాపై వేయండి, మీకు ఆడి సులువుగా ఉంటుంది
అన్నాడు దేవుడు. అంటే మనకు ఉన్న కష్టాలు, నష్టాలు కూడా మనం ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుని పాదాల దగ్గర మనం పెట్టి విజ్ఞాపన చేసి ఆయనకి ఎప్పుడైతే అప్పగిస్తామో అప్పుడు మనకు ప్రతి విషయం నుంచి విడుదల, బంధకాల నుంచి మరి విడిపించబడి మనము మరి సంతోషముగా సాగిపోవటానికి ఈ లోకంలో ఈ యాత్రలో మనం సంతోషంగా సాగిపోవడానికి దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. మరి దేవుని ఆత్మను అభిషేకంను ఎవరైతే మనము పొందుకోవాలి అని అనుకుంటామో ఆయన కృప మనకు తోడుగా ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా మనము ఆయనకు ప్రార్థిస్తూ ఆయనకు సహవాసం కలిగి మరి ఆయన్ని బట్టి మనం సంతోషిస్తూ ఆయన మాట నమ్మి విశ్వాసంతో మనం కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలను బట్టి మరి ఆయనకే మహిమ కలుగునుగాక, యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్.